23 బలూన్స్ మీ టార్గెట్. మరి నేను ఇటువైపు లెక్క పెడుతున్నాను, రవి అటువైపు లెక్క పెడుతున్నాడు. ఆన్ కౌంట్ ఆఫ్ 3, 2, 1 గో. లెక్క పెట్టావు, తల కిందికి పెట్టుకోవద్దు. 5 బలూన్స్ ని అటువైపు బర్స్ట్ చేయడం రవి లెక్క పెట్టాడు. మరి నేను ఇటువైపు 10 బలూన్స్. అయితే టోటల్ గా మంగమ్మ గారి మనవరాలు టీమ్ పగలగొట్టారు. టోటల్ గా 15, కానీ వీళ్ళ టార్గెట్ 23. అందుకే ఈ రౌండ్ గెలుచుకున్నారు. రంగు రంగు సైకిల్ ఎక్కి ఇంగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు, కానీ నీ లోటు కంది రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిట్టు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. ఓకే, రౌండ్ నెంబర్ 2 ఫినిష్ అయిపోయింది. కానీ ఇటువైపు చూస్తుంటే రౌండ్ నెంబర్ 2 ఫినిష్ అయిపోయాక సాకేత్ కి కొంచెం దెబ్బలు తగిలినందు కారణంగా మా పార్వతమ్మ అండ్ అలాగే ఉషారాణి గారు ఏమో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ముందు నా మనవడికి కొంచెం రాశాను. ఎందుకు రాశారు? ఏం రాశారు? మరి సుకుమారంగా పెంచాను కదా, అందుకని కొంచెం చిన్న దెబ్బ తగిలింది. సుకుమారంగా, సాఫ్ట్ గా, స్మూత్ గా చాలా బాగా ఉన్నాడు కాబట్టి వాడుతున్నారు. ఏం వాడుతున్నారో చెప్తారా? వాజ్లైన్ డీప్ రీస్టోర్ లోషన్. ఎగ్జాక్ట్లీ, వాజ్లిన్ డీప్ రీస్టోర్ లోషన్ వాడండి. మీకు కూడా స్మూత్ హ్యాండ్స్, సాఫ్ట్ హ్యాండ్స్ అండ్ నాన్ గ్రీజీ హ్యాండ్స్ ని సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లెవెల్ 1 లో 80 పాయింట్స్, లెవెల్ 2 లోని రౌండ్ నంబర్ లో 100 పాయింట్స్, దాని తర్వాత రౌండ్ 2 లో 100 పాయింట్స్, ఆల్ టుగెదర్ ముత్యాల ముగ్గు 280. ఈస్ట్ ఆర్ వెస్ట్, ముత్యాల ముగ్గు ఇస్ ద బెస్ట్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.